వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. టుడే చాలా వాల్యుబుల్ స్టోరీ. ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకుందాం అనేది ఎండ్ ఆఫ్ ద స్టోరీలో తెలుస్తుంది. ఒక అడవిలో వేటగాడు ఉన్నాడు. తన టాస్క్ ఏంటో తెలుసా? సో నూకలు వేసి అక్కడ ఉన్న చిలకలను పట్టుకోవడం. సో వచ్చాడు, అడవిలోకి వచ్చాడు. ఎక్కడ చిలకలున్నాయో చూశాడు. ఆ చిలకలను ఫైండ్ చూశాడు. తర్వాత కొన్ని నూకలు వేసాడు. నూకలు వేసిన తర్వాత ఏం చేస్తే చిలకలు సో వచ్చాయి, అందులో వల్ల పడిపోయాయి. సో పడిపోయిన తర్వాత చాలా బాధపడ్డాయి. ఏంటి ఈరోజు ఎలా జరిగింది అనుకున్నాయి. సో అదే విధంగా ఒక ఋషి వచ్చాడు. ఆ దారిలో ఋషి వచ్చి ఆ చిలకలను చూశాడు. ఋషికి చాలా సింపతి, చాలా దయజాలి గల ఋషి. ఆ చిలకలను చూసి బాధపడి ఆ వేటగాడు చెప్పాడు, మీకు ఏం కావాలో ఈ రోజు నేను ఇచ్చేస్తాను, ఈ చిలకలను మాత్రం వదిలేండి అని చెప్పాడు. సో ఆ ఋషి చెప్పింది విన్నాడు వేటగాడు. సో ఆయన పెద్ద ఆయన కదా అని ఆ చిలకలను ఆ రోజు విడదీస్తాడు, ఆ వాళ్ళని తీసాడు. సో అప్పుడు ఈ యొక్క ఋషి చెప్తున్నాడు చిలకలకి, సో మీరు చూసుకోండి, మీరు కిందనున్న ఈ యొక్క ఆహారం చూసి మీరు వలలో పడొద్దు. సో మీరు ఎప్పుడైతే కింద నూకలే మీరు చూస్తున్నారు, పైన ఏదన్నా అపాయం డేంజర్ అని ఉందా ఇవన్నీ చూసుకొని మీరు మీ అన్ని చూసుకొని మీరు కింద వాలండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా వాలాలనుకుంటే కిందనున్న నూకలను చూడొద్దు, పైన ఉన్న డేంజర్ కూడా చూసుకోండి, ఆ వల పైన ఉందని చెప్పాడు. చిలకలు చెప్పినవి విన్నాయి. సో మళ్ళీ చెప్పమని చెప్పాడు. ఎవరైతే ఋషి చెప్పాడు, నేనేం చెప్పాను మీరు చెప్పానని చిలకలని అడిగాడు. ఋషి గారు అవును మీరు ఏం చెప్పారో నాకు అర్థమైంది. సో ఎప్పుడైనా నెక్స్ట్ టైం కింద ఉన్న నూకలను బట్టి కాదు, పైన డేంజర్ ఏముంది అది చూసుకోవాలని చెప్పాడు. సో అదే విధంగా హ్యాపీగా ఫీల్ అవ్వాయి, థ్యాంక్స్ చెప్పాయి. ఏదైతే చిలకలన్నీ కూడా ఋషికి థ్యాంక్స్ చెప్పాయి, ఎందుకంటే వేటగాడి నుంచి విడదీశాడు. థ్యాంక్స్ చెప్పిన తర్వాత అలా వెళ్ళిపోయాయి. మళ్ళీ తర్వాత ఒక 1 వీక్ తర్వాత చెక్ చేయాలనుకున్నాడు ఋషి, నిజంగా చిలకలు చెప్పినవి విన్నాయో లేదా అని. అదుగా వచ్చాడు. వచ్చిన తర్వాత చిలకల దగ్గరకు వచ్చాడు. అడిగాడు ఏమని. సో నేనేం చెప్పాను గుర్తుందంటే గుర్తుందండి. సో ఎప్పుడైనా మన కింద ఉన్న ఆహారం చూసి కాదు, పైన ఉన్న డేంజర్ కూడా మనం చూసుకోవాలి, ఇవాళ ఏదన్నా వేశారో లేదా అని చెప్పాయి, గుర్తున్నాయి, రిపీట్ చేయమని రిపీట్ చేసాయి. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత సో ఈ వేటగాడు అలా వచ్చాడు. వచ్చిన తర్వాత సో మళ్ళీ ఏం చేశాడు, కొన్ని నూకలు జల్లాడు. నూకలు జల్లిన తర్వాత చిలకలు వచ్చి వాలిపోయాయి. సో ముందే చెప్పాడు ఋషి, ఏదన్నా నూకలు జల్లినప్పుడు చూసుకోవద్దు, డేంజర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవాలి కదా అని చెప్పాడు. కానీ ఈసారి మాత్రం నూకలు జల్లిన తర్వాత మళ్ళీ చిలకలు వచ్చి వాలిపోయాయి. వల వేశాడు వేటగాడు. సో మళ్ళీ తర్వాత ఋషి వచ్చాడు. నేను ఏం చెప్పాను మీరు ఏం చేశారు, నేను ఏం చెప్పాను ఒకసారి మీరు చెప్తారండి చెప్పాడు. మీరు ఏం చెప్పారు, కిందనున్న ఆహారం కాదు, కిందనున్న నూకలు జల్లాడు, అవి కాదు, పైన డేంజర్ కూడా చూసుకోవాలి కావదన్నారు, చూసుకోమని చెప్పారు అన్నారు. చెప్పింది రిపీట్ చేయమని రిపీట్ చేశారు. మరి మీరు ఎందుకు చేయలేదు అని ఈ ఋషి అడిగినప్పుడు, మీరు ఏదైతే చెప్పారో అది మేము విన్నాం కానీ మేము పాటించలేదు, మేము విన్నాం తప్ప పాటించం అని చెప్పే తర్వాత ఈ ఋషి వెళ్ళిపోయాడు. చాలా బాధపడ్డాడు. ఇన్నిసార్లు చెప్పాను, సో చెప్పింది విన్నారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, పాటించలేదు, యాక్షన్లో తీసుకోరాలేదు అని ఋషి వెళ్ళిపోయాడు. వేటగాడు చిలకలు తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఈ స్టోరీ ద్వారా మనకి ఏమర్థమైంది, మనకి ఏం సక్సెస్ సాధించాలో, ఏం చేస్తే సక్సెస్ సాధిస్తామో అన్నీ తెలుసు. ఎలా ఉంటే మన కెరీర్ బాగుంటుంది, ఎలా డిసిప్లిన్గా ఉంటే మన సక్సెస్ వస్తుంది, ఏం చేయాలి అన్నీ తెలుసు. మనకున్న మేజర్ తప్పులు ఏంటో తెలుసు. ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం పాటించాం. మరి ఇంప్లిమెంటేషన్ చేయకే ఫెయిల్ అయిపోతున్నాం. ఇంప్లిమెంటేషన్ చేయకే ఈరోజు ఒక అన్సక్సెస్ఫుల్గా ఉండిపోతున్నాం. ఒక సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, మనం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మనకి ఏం చెయ్యాలో, ఏం చేస్తే సక్సెస్ వస్తుందో, ఎలా ఉంటే పీక్స్లోకి సక్సెస్లోకి వెళ్తామో మనకు అన్నీ తెలుసు. బట్ మనం చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా, ఇంప్లిమెంటేషన్ చేయక, సో దాన్ని యాక్షన్లో తీసుకురాక. ఎంత నాలెడ్జ్ మనలో ఉన్న ఉపయోగం ఏముంది, నాలెడ్జ్ ఉంది చిలకలకి. సో ఎలా చేస్తే మన ఖచ్చితంగా వేటగాడు వస్తాడు, వల వేస్తాడని తెలుసు, బట్ పాటించలేకపోవడం వల్ల అక్కడ ఫెయిల్ అయిపోయి. మీరు కూడా అంతే, మన కెరీర్లో, మన పర్సనల్ కెరీర్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకు అన్నీ తెలిసినా అది ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మన సక్సెస్ వస్తుంది. మన మనసులో ఇన్ఫర్మేషన్ నో యూస్, అది ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే ఎంతో నాలెడ్జ్ ఉన్నా ఉపయోగం లేదు. దాన్ని యాక్షన్లో తీసుకొచ్చినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. యాక్షన్లో తీసుకురండి, సక్సెస్ సాధించండి. థ్యాంక్ యూ ఆల్.